సమూహ కవితామూర్తులందరికీ కూడా స్వాగతం. కవిత్వాన్ని ఇక్కడ మన గొంతుతో వినిపించడానికి వచ్చిన సమూహ గాయకులకి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన అందరము అంటే జిల్లాలు, గ్రామాల నుంచి కూడా ఇక్కడికి తరలి వచ్చి వందలుగా గొంతులు ఇక్కడ వినిపించి మా అందరిది ఒకే గొంతు. ఈ నేల మీద నుంచి, మా తెలంగాణ నేల మీద నుంచి మేము వినిపిస్తున్న మా ఒకే ఒక గొంతు, మా స్వరం ఏకస్వరంగా ఇక్కడ వినిపించడానికి వచ్చాము అని కవులందరి తరఫు నుంచి మొదటి సెషన్ నడిపించడానికి నాకు అవకాశం ఇచ్చిన సమూహానికి థ్యాంక్ యూ. అండ్ కవులందరికీ స్వాగతం. మానవత్వంలో మతం ఉందా లేదా, వర్గం ఉందా లేదా, మనం ఉన్నామా? మానవత్వంలో కవులున్నారు. ఆ కవులలో ఒక మంచి హృదయం ఉంది. మన చుట్టూ జరిగే నేరాన్ని, దోషాన్ని, కాలాన్ని బట్టి కాకుండా మన కళ్ళతో మనం చూసి ఇది నేరం, ఇది తప్పు అనని ఎంచుకొని మనకి మనంగా నిర్ణయించుకొని ఒక అక్షరాన్ని మనం బయటికి స్వేచ్ఛగా రాయగలుగుతున్నాము అంటే అది కవి హృదయానికి మాత్రమే సొంతం. ఒక కవిగా నేను ఇక్కడ నిలబడి ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. కొన్ని క్షణాలే అయినా కొందరంతే, కొన్ని క్షణాలే అయినా కొందరంతే. ఒకడుంటాడు ఎప్పుడు ఏదో గొడవ చేస్తూనే ఉంటాడు, గొంతు చించుకు అరుస్తూ ఉంటాడు, గొర్రెల మందల్లో నుండి దారి తప్పి తిరుగుతూ ఉంటాడు, కడుపాకలి అంటే ఎరగనోళ్ళకి ఎంగిలి మెతుకుల కథ చెప్తూ ఉంటాడు. నిన్నెవర్రా వినేది అంటే చెమట చుక్కల్ని దరువుపాటలుగా గజ్జకట్టి వినిపిస్తాడు. అమ్మ పేగుల్లోనే రక్తం ముద్దలవుతున్న అక్కా చెల్లెళ్ళ గొంతుల్లో ప్రాణం పోద్దాం రమ్మంటాడు. ఎక్కడో బీటలు మారిన నేల శిథిలాల కింద కన్నీటి చుక్కల్ని ఏరుకొస్తాడు. యుద్ధ గాయాల్ని మోసుకు తిరుగుతూ ఉంటాడు. నలిగిన కాగితంపై సిరాపోసి బద్దలవుతున్న బతుకు చిత్రాల్ని కళ్ళకు కడతాడు. పట్టుమని పిడికెడు మట్టిని కూడా పట్టుకెళ్ళలేవు అంటే ఆకాశాన అరుణతార ఆదర్శం అంటాడు. అతనే కవి. థ్యాంక్ యూ. సమూహ కవితామూర్తులందరికీ కూడా స్వాగతం. కవిత్వాన్ని ఇక్కడ మన గొంతుతో వినిపించడానికి వచ్చిన సమూహ గాయకులకి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన అందరము అంటే జిల్లాలు, గ్రామాల నుంచి కూడా ఇక్కడికి తరలి వచ్చి వందలుగా గొంతులు ఇక్కడ వినిపించి మా అందరిది ఒకే గొంతు. ఈ నేల మీద నుంచి, మా తెలంగాణ నేల మీద నుంచి మేము వినిపిస్తున్న మా ఒకే ఒక గొంతు, మా స్వరం ఏకస్వరంగా ఇక్కడ వినిపించడానికి వచ్చాము అని కవులందరి తరఫు నుంచి మొదటి సెషన్ నడిపించడానికి నాకు అవకాశం ఇచ్చిన సమూహానికి థ్యాంక్ యూ. అండ్ కవులందరికీ స్వాగతం. మానవత్వంలో మతం ఉందా లేదా, వర్గం ఉందా లేదా, మనం ఉన్నామా? మానవత్వంలో కవులున్నారు. ఆ కవులలో ఒక మంచి హృదయం ఉంది. మన చుట్టూ జరిగే నేరాన్ని, దోషాన్ని, కాలాన్ని బట్టి కాకుండా మన కళ్ళతో మనం చూసి ఇది నేరం, ఇది తప్పు అనని ఎంచుకొని మనకి మనంగా నిర్ణయించుకొని ఒక అక్షరాన్ని మనం బయటికి స్వేచ్ఛగా రాయగలుగుతున్నాము అంటే అది కవి హృదయానికి మాత్రమే సొంతం. ఒక కవిగా నేను ఇక్కడ నిలబడి ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. కొన్ని క్షణాలే అయినా కొందరంతే, కొన్ని క్షణాలే అయినా కొందరంతే. ఒకడుంటాడు ఎప్పుడు ఏదో గొడవ చేస్తూనే ఉంటాడు, గొంతు చించుకు అరుస్తూ ఉంటాడు, గొర్రెల మందల్లో నుండి దారి తప్పి తిరుగుతూ ఉంటాడు, కడుపాకలి అంటే ఎరగనోళ్ళకి ఎంగిలి మెతుకుల కథ చెప్తూ ఉంటాడు. నిన్నెవర్రా వినేది అంటే చెమట చుక్కల్ని దరువుపాటలుగా గజ్జకట్టి వినిపిస్తాడు. అమ్మ పేగుల్లోనే రక్తం ముద్దలవుతున్న అక్కా చెల్లెళ్ళ గొంతుల్లో ప్రాణం పోద్దాం రమ్మంటాడు. ఎక్కడో బీటలు మారిన నేల శిథిలాల కింద కన్నీటి చుక్కల్ని ఏరుకొస్తాడు. యుద్ధ గాయాల్ని మోసుకు తిరుగుతూ ఉంటాడు. నలిగిన కాగితంపై సిరాపోసి బద్దలవుతున్న బతుకు చిత్రాల్ని కళ్ళకు కడతాడు. పట్టుమని పిడికెడు మట్టిని కూడా పట్టుకెళ్ళలేవు అంటే ఆకాశాన అరుణతార ఆదర్శం అంటాడు.
అతనే కవి. థ్యాంక్ యూ.